హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. దిస్ ఇస్ అనీష్. మీరు తమ్నేలో చూసింది కరెక్టే. ఇప్పుడు మనం లేవు. హైదరాబాద్ సిటీకి 100 ఏళ్ళ తర్వాత ఓపెన్ అయిన ఒక కొత్త రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. అండ్ మీ అందరికీ తెలిసిందే, దాట్స్ చర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ ఈ స్టేషన్ గురించి చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకొని. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గాయస్, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట వ్యూ అన్నమాట. ఆ కట్టుడు చూడండి. లుక్ ఎట్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ రైల్వే స్టేషన్. దీనికి 430 కోట్లు పెట్టి రెనోవేట్ చేసుడులో తప్పే లేదు. అబ్బా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పగిలిపోయిందబ్బా. గైస్, ఇదైతే బయట వ్యూ. లోపల వ్యూ అయితే చూపిస్తా. గైస్, ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఇంకా విషయాలు మాట్లాడుకుంటే, అక్షరాల 430 కోట్లు పెట్టి ఈ రైల్వే స్టేషన్ని మళ్ళా కట్టారు. ఎందుకంటే మన హైదరాబాద్ సిటీకి 4 రైల్వే స్టేషన్లు, 4. ఒకటి సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి అండ్ లింగంపల్లి. అండ్ మెయిన్గా తాకిడి ఎక్కువ ఏ స్టేషన్కి ఉంటుందంటే ఇక చెప్పని లేదు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో ఒక ట్రైన్ తీసుకోండి, ఒక గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్ తీసుకోండి. అది ఎప్పుడైతే ఆల్మోస్ట్ సికింద్రాబాద్కి ఒక 2 దాని ఎప్పుడైతే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళి ఒక గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తీసుకోండి, ఎప్పుడైతే అది సికింద్రాబాద్ లోపలికి వస్తుందో ఆగిపోద్ది. ఎందుకు? బికాజ్ సికింద్రాబాద్ ఈజ్ అ వెరీ బిగ్ జంక్షన్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్. సికింద్రాబాద్ జంక్షన్కి టోటల్గా 4 లైన్లు ఉంటాయి. ఒకటి మీరు టువర్డ్స్ సోలాపూర్ వెళ్ళొచ్చు, ఇంకోటి వచ్చి టువర్డ్స్ మన్మాడ్ వెళ్ళొచ్చు, ఇంకోటి వచ్చేసి టువర్డ్స్ మీరు కాచిగూడ వెళ్ళొచ్చు, అటు నుంచి బెంగళూరు కూడా వెళ్ళొచ్చు, అండ్ ఇంకోటి టువర్డ్స్ కాజీపేట్, వరంగల్, నల్గొండ మీద కూడా నల్గొండకు కూడా వెళ్ళొచ్చు. బట్ నల్గొండ లైన్ మనకి బీబీ నగర్ తర్వాత కట్ అయిపోద్ది. అది ఆ లైన్ ఎట్లుంటుందో, ఆ లైన్ విశేషాలు ఏందో మన అప్కమింగ్ బ్లాగ్స్లో కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇట్లా అది ఆ ట్రైన్ ఎప్పుడైతే సికింద్రాబాద్ లోపలికి వస్తుందో అది ఖచ్చితంగా ఆగుద్ది. బికాజ్ ఆఫ్ సిగ్నల్ ఇష్యూస్, ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోవడం, ఇవన్నీ కనిపిస్తాయి. సో అందుకనేసే మన ఇండియన్ రైల్వేస్ మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఏం చేసిందంటే, ఇట్లా వద్దు, సికింద్రాబాద్కి రాకపోకలు తక్కువ, ఆ తాకిడి అనేది ఎక్కువ ఉండకూడదు అనేసి ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని మళ్ళీ రీడిజైన్ చేశారు. 10 ఏళ్ళ ముందు వరకు ఈ రైల్వే స్టేషన్ ఒక సాదా సీదా రైల్వే స్టేషన్ బాస్. 4 ప్లాట్ఫామ్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా 9 అయినాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎస్కలేటర్లు వచ్చినాయి, లిఫ్ట్స్ వచ్చినాయి, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే. ఇంకా రానున్న కాలంలో దిస్ స్టేషన్ విల్ బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వేస్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది బయట వ్యూ. అండ్ లోపల ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపించాను. గైస్, ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల వ్యూ చూడండి. ఈ పెయింటింగ్స్ చూడండి, అండ్ అక్కడ డిస్ప్లే బోర్డ్స్ చూడండి, చాలా బాగుంది కదా. ఎయిర్పోర్ట్తో సమానమైన ఫీచర్స్తో కట్టిండు ఈ రైల్వే స్టేషన్. చూసిరా, ఒక ఎయిర్పోర్ట్ లెక్క అనిపిస్తుంది కదా ఈ రైల్వే స్టేషన్ లోపలికి వస్తే. అఫ్కోర్స్ ఎందుకు అనిపించదు, ఈ రేంజ్ కట్టడం చూసిన తర్వాత ఎవరికైనా సరే ఎయిర్పోర్ట్ లానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇండికేషన్ బోర్డ్స్ క్లియర్గా పెట్టారు. ఫస్ట్ ప్లాట్ఫామ్స్ 1 to 9 అని, లాంజెస్ అని. ఇక్కడ లాంజెస్ కూడా ఉన్నాయి, అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ ప్లాజాస్ కూడా ఉన్నాయి. అండ్ స్టేర్ కేసెస్, లిఫ్ట్స్, ఎస్కలేటర్, ఇవన్నీ చాలా సైన్ బోర్డ్స్. ఎయిర్పోర్ట్ తరహాలో ఈ స్టేషన్ కట్టారు. ఒకటే మాటలో చెప్తున్నా, ఈ స్టేషన్ని ఎయిర్పోర్ట్ తరహాలో కట్టారు. గైస్, ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, ఇక్కడ వచ్చిన ప్యాసింజర్స్ అందరి ఒకసారి చూడండి ఇక్కడ కండిషన్ ఎట్లుందో. నేను కండిషన్ అన్నా, ఇక్కడ చూడండి. అదిరిపోయింది కదా. ప్రతి ఒక్కరు ఈ కొత్త రైల్వే స్టేషన్కి వచ్చి ఫోటోలు దిగే వాళ్ళే. వావ్. అండ్ గైస్, ఇంకొక అప్డేట్, ఈ స్టేషన్ నిన్ననే ఓపెన్ అయింది. అండ్ ఈ స్టేషన్ని మన ప్రధాని మోడీ గారు వర్చువల్గా స్టార్ట్ చేసారు. అండ్ ఈ స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎవరు వచ్చారో మనందరికీ తెలిసిందే. సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి అండ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, అట్లనే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ స్టేషన్ యొక్క ఇనాగ్రేషన్కి అయితే వచ్చారు. నిన్ననే ఇనాగ్రేట్ అయింది ఈ స్టేషన్.
డేట్ గుర్తుపెట్టుకొని 6th January 2024 చెర్లపల్లి రైల్వే స్టేషన్ మళ్ళా రీఇనాగ్రేట్ అయ్యింది. ఇంకా చూపిస్తా, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి రైల్వే స్టేషన్లో. గాయస్, ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఫుడ్ కోర్ట్ అనమాట. అండ్ ఇది ఇంకా యాక్టివేషన్లోకి అయితే రాలేదు, బట్ యాక్టివేషన్లోకి వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ పక్కన చూసుకుంటే కనుక మీరు దే హ్యావ్ స్లీపింగ్ పాడ్స్, అక్కడ మీరు పడుకోవచ్చు. ఐ మీన్ మెన్స్ అక్కడ ఒక రెస్ట్ రూమ్ అనేది ఏర్పాటు చేశారు, బట్ ఇంకా యాక్టివేషన్లోకి రాలేదు. ఒక 2-3 months తర్వాత ఐ గెస్ అవి కూడా యాక్టివేషన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏం కట్టిరుగాక, నిజంగా ఈ కట్టడం నా జీవితంలో చూడలే. స్టేషన్ బయట ఒక పార్క్ చూడండి, ఇట్లా ఇట్లా బాగుంది. ఇట్లా పార్క్, ఒక పార్క్ ఉంది. అట్లానే ఇక్కడ మీరు గమనిస్తే ఈడ ఒక కోచ్ మెయింటెనెన్స్ డిపోట్ అయితే ఉంది. ఇది వరకు 10 ఏళ్ల ముందు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అది మనం చూడలే. కానీ ఎప్పుడైతే 430 కోట్లు పెట్టి మళ్ళా రీడిజైన్ చేసారో దీన్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ టు బీ వెరీ ఫేర్, ఇక కొన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవ్వవు, చాలా ట్రైన్స్ చెర్లపల్లి నుండే స్టార్ట్ అవుతాయి. బట్ కొన్ని ఫీచర్స్ అనేది అందుబాటులోకి రావాలి, బట్ దానికి టైం పడుతుంది. ఆ అందుబాటులోకి వచ్చిన ఆ ఫీచర్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వస్తుందో మళ్ళీ చెప్తున్నా, దిస్ స్టేషన్ విల్ బీ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ ఇన్ ద హోల్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పుడులల్లా డౌటే లేదు. ఇది రాసి పెట్టుకోండి. బాబా ఏం కట్టిరు కాక, ఏం కట్టిరు అబ్బా, బాబా అదిరిపోయింది. అదిరిపోయింది మొత్తం స్టేషన్ అంతా. ఇక్కడ పార్క్ చూడండి ఎట్లుందో. సారీ, కొంచెం కెమెరా షేక్ అయింది, కానీ ఇక్కడ పార్క్ చూడండి అబ్బా ఎట్లుందో. బాబా సూపర్ 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 సూపర్, మాటలు రావట్లేదు సూపర్ అనే ఒక వర్డ్ తప్ప. అదిరిపోయింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మనం ఆగే ట్రైన్స్ గురించి మాట్లాడుకుంటే 3 ట్రైన్లు సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయ్యే ట్రైన్స్. ఈ 3 ట్రైన్స్ ఇప్పుడు చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతాయి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ మార్చ్ మంత్ ఈ ఇయర్లో. ఆ 3 ట్రైన్స్ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, అండ్ అట్లనే యూ హ్యావ్ హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్. ఈ 3 ట్రైన్లు చెర్లపల్లి నుండే స్టార్ట్ అవుతాయి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ మార్చ్ మంత్. అండ్ ఇక్కడ మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏ ట్రైన్స్ ఆగుతాయని మనం మాట్లాడుకుంటే శబరి ఎక్స్ప్రెస్ అవుతుంది, శాతవాహన అవుతుంది. అండ్ మీరు గమనిస్తే కొన్ని లోకల్ ట్రైన్స్ ఆగుతాయి, హైదరాబాద్ సిటీ లోకల్ ట్రైన్స్. ఇంకా అట్లానే యూ హ్యావ్ కృష్ణ ఎక్స్ప్రెస్, ఇక అందరికీ తెలిసిందే కృష్ణ ఎక్స్ప్రెస్, దానికి ఉన్న ఆ ట్రైన్లు ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ నేను ఆల్రెడీ వెళ్ళినా. మీరు ఇన్కేస్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బ్లాగ్ కనుక చూడకపోతే నేను లింక్ షేర్ చేస్తా, చూసేసే. అండ్ మీరు చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ ట్రైన్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి ఏవైతే చెర్లపల్లి ఇప్పుడు రీసెంట్గా స్టాపింగ్ ఇచ్చారు. రీసెంట్గా ఏ ట్రైన్లకి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇంకా అవే ట్రైన్స్ మనం మాట్లాడు, ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆగేటి. గోల్కొండ ఎక్స్ప్రెస్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా ఆగుతుంది. భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఆ తర్వాత మీరు గమనిస్తే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా ఆగుతుంది. ఐ థింక్ ఈ 3 ట్రైన్స్ గురించి నాకైతే ఐడియా ఉంది. అండ్ ఇంకా ఏ ట్రైన్స్ అవుతాయో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సూపర్, ఈ స్టేషను మాటలు రావట్లేదబ్బా, అదిరిపోయిందబ్బా ఈ స్టేషన్. అండ్ మీరు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎట్లా రావాలి అని మీకు ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుంది, చెప్తే ఎట్లా రావాలో. మీరు ఇన్ కేసు మీరు సికింద్రాబాద్లో కనుక మీరు సికింద్రాబాద్లో ఉంటే మీరు టువర్డ్స్ నాచారం దిక్కన్నా మీకు బస్సెస్ అయితే దొరుకుతాయి. నాచారం అటు ఈసిల్ దిక్కు మీకు బస్సులు దొరుకుతాయి. అక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ ర్యాపిడో పట్టుకొని చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఎస్పెషల్లీ గట్కేసర్లో ఎవరైతే ఉంటారో అది అలాగే చెప్తున్నా, గట్కేసర్లో మీరు గట్కేసర్ నుంచి మీరు చెర్లపల్లికి రావాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చెంగిచెర్ల వరకు బస్సులో రావడం, ఇక ఆడికి వెళ్ళి మీరు ర్యాపిడో బుక్ చేసుకొని ఈడికి రావడం, లేదా డైరెక్ట్ ర్యాపిడో అయితే ఉంటుంది మీకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. నేను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు డైరెక్ట్ ర్యాపిడోలోనే వచ్చిన. యాక్చువల్లీ ఆ రోజు ఇంకా తీసుండే కానీ స్టేషన్ గురించి తీసుండే కానీ బట్ టైం ఉంటుంది లేదని నేను వెళ్ళిపోయినా. బట్ ఈరోజు మాత్రం ఫుల్గా కవర్ చేస్తున్నాయి రైల్వే స్టేషన్. నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా స్టేషన్ అయితే అదిరిపోయింది అబ్బా, మాటలు లేవు, అదిరిపోయింది. అండ్ దట్స్ ఆల్
ఇక ఇంకా చాలా 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 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ లాంజెస్ ఉన్నాయి అండ్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు ఎస్కలేటర్స్ లిఫ్ట్ దగ్గర చేసి చూపిస్తా, ప్లాట్ఫామ్స్ ఎట్లా కట్టారు అని కూడా ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక అక్కడితో మన చర్లపల్లి స్టేషన్ బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. గైస్ ఇది ప్లాట్ఫామ్ 8 and 9. ప్లాట్ఫామ్స్ కూడా ఎంత బాగా కట్టారు ఒకసారి చూడండి ఇక్కడ బాబా. అండ్ ఇది మీరు చూసుకుంటే దిస్ ఈజ్ అన్ ఎంటీ రేక్ ఆఫ్ సికింద్రాబాద్ లోకమాన్య తిలక్ దురంతో ఎక్స్ప్రెస్, ఎల్టీటీ దురంతో ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్ ముంబై ఎల్టీటీ దురంతో ఎక్స్ప్రెస్ యొక్క ఎంటీ రేక్ ఇది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక వచ్చేస్తుంది ఒక 2-3 మంత్స్లో ఇక ఫుల్ ట్రైన్స్ అయితే రాకపోకలు అయితే సాగిస్తాయి. ఇక 2-3 మంత్స్లో ఫుల్ స్వింగ్లో ట్రైన్స్ అయితే రాకపోకలు సాగిస్తాయి చర్లపల్లి రైల్వే స్టేషన్లో, దాంట్లో డౌటే లేదు. గైస్ ఇప్పుడు వెళ్ళింది హైదరాబాద్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చెప్పానుగా ఈ ట్రైన్ కూడా ఒక 2 months తర్వాత ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఈ ఇండియన్ రైల్వేస్ది ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఒక ప్యాసింజర్ ట్రైన్కి, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్కి వీళ్ళు గూడ్స్ ఇంజన్లు ఎందుకు తలిస్తున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఐ హ్యావ్ ప్యాసింజర్ లోకోస్ లైక్ వ్యాప్ 4 and వ్యాప్ 7. అవి వదిలేసి వ్యాగన్ 9 వెంటనే ఎందుకు పడరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఇది చాలా క్రేజీ. ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్కి గూడ్స్ ట్రైన్ ఇంజన్ తగిలిద్దామా? ఒక ప్యాసింజర్ ట్రైన్కి వాక్ ఎక్కడ పోతుందా ఇండియన్ రైల్వేస్. బట్ వెరీ సూన్ ఐసీఎఫ్ కోచెస్ని కూడా మెల్లగా ఎల్హెచ్బి కోచెస్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక 1 month తర్వాత ఇదే చర్లపల్లి స్టేషన్ నుంచి ఇంకో కొత్త వ్లాగ్ అయితే వస్తుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అందరికీ. ఇక్కడితో మన వ్లాగ్ పరిసమాప్తి కాబోతుంది. వ్లాగ్ అయిపోయింది ఇక్కడితో. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ గురించి. దిస్ అనీష్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చర్లపల్లి railway station, one of the biggest in the South Central Railways as well as in the Indian Railways.